హలో ఎవ్రీవన్. ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. అదేంటంటే మన ఛానల్ వచ్చి 10,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో నేను హోప్‌ఫుల్లీ అంటే రోజు చూస్తాను కాబట్టి మేబీ రేపటికి కానీ, ఈరోజు ఎండ్‌కి కానీ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుంది. రీచ్ అయిన వెంటనే ఐ వాంట్ టు గివ్ యూ బ్యాక్ సంథింగ్. గివ్ యూ బ్యాక్ అంటే నేనేమి ఐప్యాడ్‌లు, ఐఫోన్స్ ఇవి ఇవ్వలేను. మనది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మీకు ఎడ్యుకేషన్ పరంగా వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ గివ్ యూ అని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఇనిషియేటివ్స్ నా మైండ్‌లోకి వచ్చినాయి. సో 10,000 సబ్స్క్రైబర్స్ రాగానే మీకు ఆ ఇనిషియేటివ్స్ గురించి షేర్ చేస్తాను. అంటే ఫ్రీగా మీకు ఏం చేయగలను ఎడ్యుకేషన్‌లో, అలాగే పెయిడ్ స్టూడెంట్స్‌కి ఏమేమి చేయగలను. 2 విధాల అంటే బెస్ట్ ఆఫర్స్ ఏం తీసుకురావచ్చు. ఒక 10,000 సబ్స్క్రైబర్స్ కదా! అన్ని 10స్‌తో చేద్దాం సరదాగా. 10 స్టూడెంట్స్‌కి బెస్ట్ డిస్కౌంట్ ఇలాగా ఒక ఆఫర్ తీసుకొద్దాం. లేదా ఇంకోటేంటంటే మీరు ఫ్రీ స్టూడెంట్స్‌కి అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అందులో నా ఛానల్‌ని ఎవరైతే ఎంకరేజ్ చేశారో ఆ స్టూడెంట్స్‌కి నేను ఏదో ఒకటి చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ అవేర్‌నెస్ కానీ ఏవేవో ఒకటి చేస్తానే ఉన్నాను. బట్ స్టిల్ ఫ్రీ స్టూడెంట్స్‌కి ఏదైనా ఒక మంచి ఇనిషియేటివ్ కంటెంట్ ఓరియెంటెడ్‌గా క్లాసెస్ సంబంధించింది ఏదైనా ఇద్దాం. లేదా మన యాప్ యాక్సెస్ అంటే నేను ఆలోచిస్తున్నాను. యాప్‌లో కొన్ని వీడియోస్ ఫ్రీగా ఇద్దాం వాళ్ళకి. లేదా ఒక చాప్టర్ ఫ్రీగా చెప్పిద్దాం. ఇట్లా మీకేం చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఒకసారి మొత్తం ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఈలోపు ఈ 10,000 సబ్స్క్రైబర్ అయిపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తా. అంటే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు విల్ నాట్ బి హావింగ్ కాన్ఫిడెన్స్. నేను ఇంగ్లీష్‌లో ఒక చాలా మనం మేలో యాక్చువల్‌గా లాంచ్ చేసాం మన ఛానల్‌ని. తర్వాత నేను జనవరి వరకు నాకు ఎంకరేజ్‌మెంట్ ఏం లేదు. అంటే క్లాసెస్ మంచి మంచి కంటెంట్ వీఎల్ఎస్ఐకి, ఎన్‌విడిఐ నుంచి తీసుకొచ్చి చేయించినా సరే సమ్‌హౌ ఎందుకో స్టార్టింగ్‌లో వ్యూస్ రాలేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ వర్క్‌లో కూడా ఇది అప్లై అవుతుంది కాబట్టి. ఎప్పుడో జనవరిలో సడెన్‌గా అనుకోకుండా ఒక వీడియో తెలుగులో చేసాము. అక్కడి నుంచి ఐ నెవర్ టర్న్డ్ బ్యాక్. ఎవ్రీ సింగిల్ డే ఐమ్ ఆల్మోస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ ఐయామ్ మేకింగ్ వీడియోస్. ఆ వీడియోస్ కూడా అదే సేమ్ రెస్పాన్స్ అండ్ ఛానల్ గ్రోత్ కూడా అలాగే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 1,000 ఉన్నది. నౌ ఇట్ ఈస్ రీచింగ్ 10,000. అంటే దెన్ ఐ అండర్‌స్టాండ్. ఓకే. అక్కడ రిక్వైర్మెంట్ ఎక్కడుందన్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఐ వాంట్ టు బి కన్సిస్టెంట్. దెన్ ఆల్ దిస్ హ్యాపెండ్. సో ఐ హావ్ ఎ బిగ్గర్ విజన్ ఫర్ దిస్ ఛానల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ సింగిల్ నెంబర్. ఐ మీన్ 1,000 అయినప్పుడు జీరోస్ యాడ్ అవుతా వస్తాయి. రావాలి అని కోరుకుంటున్నానని చెప్పాను. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ 10,000 అనేది నెక్స్ట్ 25, 50 నేను ఆల్రెడీ వర్క్ చేసిన ఛానల్స్‌లో అలాంటి అక్కడ 20,000 నుంచి 3,00,000 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చి చూసిందే కదా! ఖచ్చితంగా మీకు కూడా అలాంటి క్వాలిటీ కంటెంట్ తెలుగులో ఖచ్చితంగా ఎక్కడో దొరుకుతుంది. మీకు 10,000 సబ్స్క్రైబర్ అయిపోయిన వెంటనే మొత్తం అప్డేట్స్ చెప్తాను. జస్ట్ వెయిట్ చేయండి. అంటే ఒక మంచి ఆఫర్ తీసుకొస్తాను పెయిడ్ స్టూడెంట్స్‌కి. ఫ్రీ స్టూడెంట్స్‌కి కూడా ఒక మంచి ఆఫర్ తీసుకొస్తాను. ఫ్రీగా మీరు చదువుకోవడానికి నేను చేయగలిగింది ఏందనేది చూసి చేస్తాను. అలాగే యూట్యూబ్ ఇనిషియేటివ్స్ కూడా. ఇవన్నీ కాకుండా ఈరోజు మనకి కొన్ని వీడియోస్ చేస్తాను. ఆహ్, గేట్‌తో పాటు 90,000 స్టైఫండ్ వచ్చే ఆప్షన్ ఒకటుంది. అంటే గేట్ మీరు క్రాక్ చేస్తే 90,000 వరకు స్టైఫండ్ మాత్రం అంటే మీరు జాబ్ చేస్తే వచ్చేదేదో స్టైఫండ్ రూపంలో వస్తుంది ఐఐటీ నుంచి. అది డిస్కస్ చేస్తాను. దాని మీద ఒక వీడియో చేస్తాను. షార్ట్స్ చేసేస్తాను అది. అది కాకుండా ఈరోజు జరిగేవన్నీ చెప్తాను. ఆహ్, ఇంకొకటి ఆహ్, లో టైర్ అంటాం. అంటే హైయెస్ట్ ఐఐటీస్ కాకుండా ఇప్పుడు గేట్‌లో మీకు 360, 350 స్కోర్ వచ్చినా సరే ఐఐటీలోకెళ్ళి ఎంటెక్ చేయడానికి మంచి ఆప్షన్స్ నేను వెతికాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు ఇస్తాను. ఎందుకంటే నిన్నటి వరకు ల్యాప్‌టాప్ ఇష్యూ ఉండడం వల్ల మనం సరిగ్గా చేయలేకపోయాం. 2 రోజులు డిలే అయింది. ల్యాప్‌టాప్ ఈస్ బ్యాక్. ఐయామ్ బ్యాక్ అన్నట్టు ఎవ్రీథింగ్ ఈస్ విత్ మీ. సో ఐ విల్ స్టార్ట్ డూయింగ్ థట్. జస్ట్ ప్రెజెంట్ నా దగ్గర డేటా అంతా ఉంది. ప్రెజెంటేషన్ చేసి మీకు ప్రాపర్ ఫార్మాట్‌లో ఇస్తాను. అంటే లో గేట్ స్కోర్ 300-500 మధ్యలో ఉన్న వాళ్ళకి ఐఐటీలో వెళ్ళాలంటే పాసిబిలిటీ ఉందా లేదా? ఒకవేళ ఉంటే వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయని 2, 3 ఆప్షన్స్‌తో ఒక వీడియో చేస్తాను. ఇంకో వీడియో వచ్చి మనకి అదే గేట్‌తో 90,000 స్టైఫండ్ ఎలా తెచ్చుకోవచ్చు అనే వీడియో ఈరోజు రిలీజ్ చేస్తానండి. ఇంకో వీడియో కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది. అదేంటంటే బీటెక్ వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సమ్మర్‌లో. బెస్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అన్నీ మీకు తీసుకొస్తాను. పెయిడ్ ఇంటర్న్‌షిప్స్. మీకు దానికి గేట్ ఎగ్జామ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు బీటెక్ చదువుతుంటే చాలు. ఎంటెక్ చదువుతున్న వాళ్ళకి ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా మీరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తుంటే వాళ్ళకి కూడా బెస్ట్ ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మీకు ఒక వీడియో అంటే ఈరోజు 3 వీడియోస్ వస్తాయి. ఒకటైతే షార్ట్ రూపంలో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను కాసేపట్లో. మిగతా 2 కూడా లాంగ్ వీడియోస్ ఈవినింగ్ లోపు ఐ విల్ బి అప్లోడింగ్ దోస్ వీడియోస్. అవన్నీ అయిపోయాక ఈలోపు మన సబ్స్క్రైబర్ కౌంట్ 10,000కి రీచ్ అయిపోతే నేను ఈలోపు ప్లాన్ చేసుకుంటాను. మీకు బెస్ట్ ఏం చేయగలను. ప్రస్తుతం కూడా మన దగ్గర నెక్స్ట్ లెవెల్‌లో
40% ఆఫ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ 40 అని అప్లై చేసుకుంటే వెరీ రీజనబుల్ ప్రైస్లోనే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. స్టిల్ 10,000 సబ్స్క్రైబర్స్లో ఇంకొక మంచి ఆఫర్ షార్ట్ టైంకి ఏం తీసుకురావచ్చు అనేది థింక్ చేస్తాను. దాని మీద ఇంకా కాకుండా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. అంటే సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని అనిపిస్తే నాకు చెప్పండి. ఇంకొకటి గేట్ ఈసీ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మీకు కూడా ఒక అప్డేట్ ఇస్తాను 10,000 సబ్స్క్రైబర్ వీడియోలో. ఒక మంచి కంటెంట్ వచ్చింది మన దగ్గరికి. అంటే ప్రాక్టికల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, శరత్ సార్ మేము కూర్చుని ఒక వర్క్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వీడియో మేబీ అవుట్ సూన్. దాని మీద మంచి అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్, మీరు చదివింది ప్రాక్టికల్గా ఎక్కడ అప్లై చేస్తారు ఇండస్ట్రీలో అనేది రియలిస్టిక్గా మీకు చూపించడానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఒక సిరీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ల్యాప్టాప్ లేకపోవడం వల్ల ఒక 2 రోజులు అయితే మనకి బ్రేక్ వచ్చింది. ఈ రోజు నుంచి యూ విల్ బి గెటింగ్ ద కంటెంట్ యాజ్ యూజువల్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద లైవ్ కౌంట్. ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. నేను ఐ విల్ టాక్ అబౌట్ ఫ్యూ అదర్ థింగ్స్ ఎట్ 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ద గ్రోత్ ఆర్ ద రెస్పాన్స్ యూ హ్యావ్ షోన్. ఫస్ట్లీ దట్ టు ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వితౌట్ ఐ మీన్ నాకు ఇప్పుడు క్లాసెస్ చెప్పడానికి టీం ఉన్నప్పటికీ యూట్యూబ్లో మీరు చూసేది నా ఒక్క ఫేసే. నా ఒక్క ఫేస్తోనే ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ ఆర్ వాట్ ఎవర్ ద లవ్ యూ ఆర్ షోయింగ్. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది మన దగ్గర నుంచి. ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వల్ల స్టూడెంట్స్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మీరు బెస్ట్ ఎలా తెచ్చుకోవచ్చు. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కొంతమంది డివియేట్ అవుతూ ఉంటారు, సరిగ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. వాళ్ళకి కన్సిస్టెంట్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని బెస్ట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది టాపర్స్ టాప్ 10లో కూడా ఆన్లైన్లో చదివి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. సో మీరు చూస్తే అసలు టాపర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే దాని మీద చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ఈవెన్ ర్యాంకర్స్ కూడా మనం ఎప్పుడూ సరే చాలా దాంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే మీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని బెస్ట్గా ఎలా మార్చుకోవచ్చు, దాన్ని దాంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి దాన్ని ఒక బెస్ట్ టూల్గా మీరు ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్లో మీకు ఉండే డైవర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైవర్షన్స్ పోవడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏముంటాయి, లోయెస్ట్ కాస్ట్లో మీ గేట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ అనేది ఆన్లైన్. ఇందులో మీరు డీవియేట్ కాకుండా మంచిగా కాన్సన్ట్రేటెడ్గా చదివి బెస్ట్ ర్యాంక్తో బయటికి రావాలంటే ఏం చేయాలి, కొంతమంది కామన్గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, వాటి నుంచి ఎలా డైవర్ట్ అవ్వచ్చు అనే దాని మీద మనం వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మనకి ఈ రోజు వచ్చే అప్డేట్స్ అండ్ ఈ వీక్ మొత్తం వచ్చే అప్డేట్స్ కూడా మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేబీ ఎవ్రీ వీక్ నేను సండేనో ఎప్పుడో వీక్లీ ప్లాన్ అనేది మీకు చెప్తాను మన వీడియోలో. ఈ వీక్లో ఏ వీడియోస్ రావడానికి ఛాన్స్ ఉన్నాయనేది మీకు కూడా ఒక అప్డేట్ లాగా, ఇన్ఫర్మేషన్ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఓకే. ఇంకేమన్నా మీరు సజెషన్స్ ఇద్దాం అనుకున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ యువర్ లవ్ దట్ బ్రింగ్స్ ఆల్ దీస్ నెంబర్స్, రైట్. సో మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినా వాటిని నేను కన్సిడర్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసి దాని ప్రకారం అది ఫీజబుల్ అయితే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ యూ హ్యావ్ షోన్ ఫర్ మీ. ఇంకొక అంటే చాలామంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర, హిందీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కంటెంట్ మిస్ అవుతున్నారని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో నేను ఎక్కువ హిందీలోనే క్లాసెస్ చెప్పడం వల్ల నాకు కొంచెం నార్త్ ఇండియాలో ఎక్కువ స్టూడెంట్స్ తెలుసు. సో వాళ్ళకి నేను ఎందుకు ఈ ఛానల్ అయితే ఇలాగే ఉంచి వాళ్ళకి కావాలంటే ఇంకో ఛానల్ స్టార్ట్ చేయడమో ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. సో వాళ్ళ గురించి విల్ డిస్కస్. బట్ మీకైతే కన్సిస్టెంట్గా మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో హ్యాపీగా ఎప్పుడైనా సరే నేను బిలీవ్ చేసింది ఏంటంటే తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి ఎక్కువసేపు వినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అది మన అదర్ లాంగ్వేజ్ అయినప్పుడు మనకి ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా, ఏది వచ్చినా సరే ఎక్కువసేపు వినడానికి ఆ కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతుంది. సో ఇదే నేను క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనేది డిసైడ్ అయ్యాను. అంటే క్లాసెస్ తెలుగులో చెప్పిద్దాం. స్టూడెంట్ అక్కడ మనం మిస్ అయ్యే స్కిల్స్ ఏముండవు, కానీ స్టూడెంట్ తెలుగులో నేర్చుకోవడానికి అంటే తెలుగులో వింటున్నప్పుడు ఎక్కువసేపు కాన్సన్ట్రేటెడ్గా వినడానికి స్టూడెంట్కి ఒక అవకాశం వస్తుంది. ఎక్కువసేపు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు అనేది నేను నమ్మి తెలుగులో మనకి గేట్ స్టార్ట్ చేశాను. తెలుగులో సిఎస్సి స్టార్ట్ చేశాను. ఈసీ వాళ్ళకి త్వరలోనే అప్డేట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇవి లైక్ ఎక్స్పెరిమెంట్. మేబీ ఐఎమ్ బర్నింగ్ సమ్ మనీ. ఎందుకంటే గేట్లో క్లాసెస్ చెప్పించడం అనేది చాలా కాస్ట్లీ అఫైర్. టీచర్స్ విల్ చార్జ్ వెరీ హై డెఫినెట్లీ. నేను చెప్పే సబ్జెక్ట్స్ పక్కన పెడితే ఎందుకంటే నేను బయట చెప్పినా అంతే చార్జ్ చేస్తాను. ఐ నో దట్. ఓకే. సో
I want to do some experiment. So, అది రెస్పాన్స్ అనేది యాజ్ ఆఫ్ నో ఐ గాట్ ఎ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. మీకు ఆల్రెడీ 100+ స్టూడెంట్స్ మన దగ్గర పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఓకే. అది కూడా ఒక మంచి అప్డేట్. నేను 10K సబ్స్క్రైబర్స్‌లో చెప్దామని అనుకున్నాను. బట్ ఇప్పుడే చెప్తున్నాను. సో 100K ఈ నంబర్ అనేది ఎలా ఉన్నా సరే ఓకే. నా దగ్గర నుంచి నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా! అమౌంట్ అయినా ఖర్చు పెట్టి అయితే క్లాసెస్ అయితే చెప్పిద్దామని ఫిక్స్ అయ్యే స్టార్ట్ చేశాను. అదైతే 1% కూడా మన క్వాలిటీలో అండర్ ఎనీ కండిషన్ ఐ డోంట్ కాంప్రమైజ్. అంటే ఏం జరుగుతుందంటే ఏదన్నా ఇనిషియేటివ్‌లో కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరనుకోండి. ఏం చేస్తారంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్కువ అవర్స్‌లో చెప్పించడం, ఏదో తక్కువ పేమెంట్‌కి చెప్పించడం చేస్తారు. నేనైతే ఆ విషయంలో 1% కూడా నేనెప్పుడు కో కాంప్రమైజ్ కాను. మంచి టీచర్స్‌తోనే చెప్పిస్తాను. ఎగ్జాక్ట్‌లీ ఎన్ని అవర్స్ చెప్తే ఆ సబ్జెక్ట్ రీచ్ అవుతుందో మీకు, అన్ని అవర్స్ ఖచ్చితంగా చెప్పిస్తాము. అందులో డౌట్ 1% కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. సో సీ యూ ఆల్ విత్ ఆల్ అదర్ న్యూ అప్డేట్స్. ఈరోజు ఒక 3 వీడియోస్ అయితే మన టార్గెట్ ఉంది. షార్ట్ ఇప్పుడే చేసేస్తాను. మిగతావి 2 ఈవినింగ్ లోపు అప్లోడ్ చేసేసి నాకు 6-8 జీఎఫ్జీ క్లాస్ ఉంది. మధ్యలో ఇంకా మెంటర్‌షిప్ స్టూడెంట్స్ కొంతమంది నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ల్యాప్‌టాప్ లేక వాళ్ళకి ప్రోగ్రెస్ ట్రాకర్ అవన్నీ కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసేసి ఐ విల్ బి బ్యాక్. ఓకే. హోప్‌ఫుల్లీ మేబీ బై టుమారో ఆర్ టుడేస్ ఎండ్ we will be reaching 10,000 subscribers. So thank you all guys. Like this session, share this session. మన ఛానల్ గురించి ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి చెప్పండి. స్టూడెంట్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మోర్ కంటెంట్ అనేది ఇక్కడ నుంచి డెలివర్ అవుతుంది. ఓకే. థాంక్ యూ.